హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను మీ నందు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు మనాలిలో సోలాంగ్ వ్యాలీలో యాక్టివిటీస్ వర్తేనా? ఏ ఏ యాక్టివిటీస్ ఉంటాయి? వాటికి ఎంతెంత ఖర్చు పెట్టాలి అని మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారా? మీకోసం ఆ యాక్టివిటీ డీటెయిల్స్, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉంటుంది మొత్తం వీడియో చేశాను. వీడియో ఎండ్ వరకు చూసేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. సోలాంగ్ వ్యాలీకి ప్లాన్ చేస్తున్నట్లయితే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది స్నో డ్రెస్సెస్ అనమాట. మనం వెళ్ళే దారిలోనే మనకి చాలా షాప్స్ ఉంటాయి, స్నో డ్రెస్సెస్ షాప్స్. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అన్ని సైజెస్ అవైలబుల్గా ఉంటాయి. మనం చెక్ చేసుకొని చూసుకోవాలి. అండ్ వాళ్ళ దగ్గర సాక్స్ అండ్ బూట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. గ్లవ్స్ అన్నీ వాళ్ళ దగ్గరే తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు యాక్టివిటీస్ చేయాలి అనుకుంటే అక్కడే ఒక గైడ్ ఉంటాడనమాట. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఏ యాక్టివిటీస్ ఉంటాయి, వాటికి ఎంతెంత ప్రైస్ అవుతుంది అని. మేమైతే 6 యాక్టివిటీస్ చూస్ చేసుకున్నాం. 6 యాక్టివిటీస్కి కలిపి 7,000 అని చెప్పారు. అందులో ఏటీవీ బైక్కి ఎక్కువ ఛార్జ్ చేస్తారనమాట. ఎందుకంటే అది మనకి స్నో దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ రోడ్ అంతా బాగోదు. ఏదర్ హార్స్ మీద ఆర్ ఏటీవీ బైక్లోనే వెళ్ళాలి. సో మేము ఏటీవీ బైక్ తీసుకున్నాం. అండ్ ఇంకా అక్కడ చాలా యాక్టివిటీసే ఉన్నాయి. బట్ మేము చూస్ చేసుకున్న 6 యాక్టివిటీస్ ఏంటంటే యాక్ రైడ్, జార్బింగ్, జిప్ లైన్, జైన్ స్వింగ్ అండ్ స్నోలో చేయడానికి టైర్ అండ్ ఏటీవీ బైక్ అనమాట. సో చూస్ చేసుకున్నాక మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు రిసిప్ట్లో మనకి టిక్ చేసి ఇస్తారు. మనం ఏమేవి యాక్టివిటీస్ ఎంచుకున్నామో అవి టిక్ చేసేసి మనకి రిసిప్ట్ ఇచ్చి పంపిస్తారు. మనం పైకి సోలాంగ్ వ్యాలీకి వచ్చిన తర్వాత వాళ్ళ కౌంటర్ నెంబర్ ఎక్కడైతే వాళ్ళు చెప్తారో ఆ కౌంటర్ నెంబర్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. హియర్ కమ్స్ ద ఫస్ట్ రైడ్. మా ఫస్ట్ రైడ్ యాక్ రైడ్. సో చూడగానే చాలా భయమేసింది. అవి చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాయి, చాలా పెద్దగా. ఒకవేళ ఎక్కితే ఏమైనా కోపం వచ్చి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాయా అనిపించింది. ఎక్కినంతసేపు నా మైండ్లో అదే రన్ అయింది. అస్సలు ఎంజాయ్ చేయలేకపోయాను. బట్ బాగుంది. అంటే ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకైతే బాగా అనిపిస్తుంది. చాలా తక్కువ డిస్టెన్సే తీసుకెళ్తారు. జస్ట్ అట్లా రౌండ్ తిప్పేసి మళ్ళీ బ్యాక్కి వచ్చేస్తారనమాట. కానీ అక్కడ రోడ్ సరిగ్గా ఉండదు. అవి ఎంత బ్యాలెన్సింగ్గా వస్తాయంటే వాటికి అలవాటైపోయి ఉంటుందన్నమాట. సేమ్ ప్లేస్కి అవే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మాకైతే అంత వర్త్ కాదు, ఆ డిస్టెన్స్‌కే అనిపించింది. బట్ ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి ఎంజాయ్ చేయాలి ఏదైనా. అండ్ హియర్ కమ్స్ సెకండ్ రైడ్. సెకండ్ రైడ్ ఏంటంటే జార్బింగ్ అనమాట. ఒక పెద్ద జైన్ బాల్ ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా, ఆ స్పేస్ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. లోపలికి వెళ్తే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనకి 2 బెల్ట్స్ లాగా ప్రొవైడ్ చేస్తారు. అక్కడ మనం కూర్చుంటే బెల్ట్స్తోని మనకి సెక్యూర్ చేసేస్తారు హ్యాండ్స్, లెగ్స్ అండ్ బాడీ మొత్తం. ఎందుకంటే వాళ్ళు అది రోల్ చేసేస్తారనమాట బాల్. సో మనం పడిపోకుండా అది మనకి సెక్యూర్ ఉంటుంది. ఈ రైడ్ అయితే నాకు భలే థ్రిల్లింగ్‌గా అనిపించింది. మనకు లోపల అలా సెక్యూర్ చేసేసాక ఈ బాల్‌ని ఇలా ఫ్లిప్ చేసేస్తారనమాట. మనకి లోపలుండి ఏమనిపిస్తదంటే బాల్ ఎక్కడికో లోయలోకి పడిపోతుందేమో, మనం ఎక్కడికో పడిపోతున్నామేమో అనిపిస్తుంది. బట్ బయట చూసే వాళ్ళకి చూసారా ఎంత చిన్న డిస్టెన్సు. జస్ట్ ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు మనల్ని జస్ట్ ఫ్లిప్ చేసి వదిలేస్తారు. అంతా బాగుంది కానీ లోపల ఆ బెల్ట్స్ కొంచెం లూజ్‌గా ఉన్నాయన్నమాట. వన్స్ ఫ్లిప్ చేసేసిన తర్వాత నాకు కొంచెం హ్యాండ్‌ది బెల్ట్ ఒకటి ఊడిపోయింది. సో నాకు కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యాను. ఒకవేళ మీరు ట్రై చేస్తున్నట్లయితే అన్నీ సెక్యూర్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. సో సక్సెస్‌ఫుల్‌గా 2 రైడ్స్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇంకా థర్డ్ రైడ్ వచ్చి జిప్ లైన్. నాకు అనిపించింది ఏంటంటే లాంగెస్ట్ జిప్ లైన్ అన్నాడు కానీ అంత లాంగెస్ట్ అనిపించలేదు. నేను ఇంతకుముందు అరకులో చేసింది చాలా బాగుందనమాట. చాలా హైయెస్ట్ అండ్ లాంగెస్ట్ అనిపించింది అరకులో జిప్ లైన్. మీరు ఎప్పుడైనా అరకు వెళ్తే మాత్రం ఆ జిప్ లైన్ ట్రై చేయండి. బుర్రా కేవ్స్ దగ్గర ఉంటుంది. బట్ ఈ జిప్ లైన్ అయితే కిందన వాటర్ అవన్నీ ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే మొత్తం అంతా రివర్ కదా, రివర్ మధ్యలోంచి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. బట్ మేము వెళ్ళినప్పుడు మొత్తం అన్ని రాక్సే ఉన్నాయి. రివర్ అసలు వాటరే లేదు. ఫస్ట్ మనకి పంపించేటప్పుడు అటు ఇటు ఇద్దరిని పంపిస్తారు. అండ్ అటు నుంచి రివర్స్ వచ్చేటప్పుడు ఇద్దరు కలిసి ఒక దానిలోనే రావాలి. నాకు చాలా భయం వేసింది. ఇద్దరు కలిసి ఒక దాంట్లో రాగలమా, క్యారీ చేస్తుందా, పడిపోతే ఏమైపోతాం అనేసి. కానీ వాళ్ళని అడిగితే లేదు, అందరూ అలానే వెళ్తారు. వెళ్ళేటప్పుడు మాత్రమే ఇద్దరిని పంపిస్తాం, వచ్చేటప్పుడు ఇద్దరిని కలిసి పంపిస్తామని చెప్పారు. నాకు అంతలో భయం ఎందుకు వేసిందంటే మా ముందు పక్క నుంచి వెళ్ళే ఒక అతను మధ్యలో ఉండిపోయారనమాట. ఆయన సింగిల్గానే వెళ్తున్నారు. బట్ ఏమైందో తెలీదు, మధ్యలో ఆగిపోయారు. సో అందుకే నేను కొంచెం భయపడ్డాను ఏమవుతుందా అని చెప్పి. బట్ అంతా బాగుంది. ఇక్కడ చేయాల్సిన 4 యాక్టివిటీస్‌లో దిస్ ఈస్ ద లాస్ట్ వన్ అండ్ మై మోస్ట్ ఫేవరెట్ వన్ అనమాట. ఈ రైడ్ నేను ఎంత ఇష్టపడ్డానో అంతే భయపడ్డాను. ఎందుకంటే చూసారా, మనల్ని అంత పై వరకు తీసుకెళ్ళిపోయి ఒకేసారి వదిలేస్తారు. పైకి మనల్ని లాగుతున్నప్పుడు మీకు ఒక రోప్ కనిపించింది కదా, ఆ రోప్ సడన్గా వదిలేస్తారనమాట. అప్పుడు ఒక పెద్ద సౌండ్ వస్తుంది. ఏదో జస్ట్ ఐరన్ది పుల్ చేసి వదిలేస్తే సౌండ్ వస్తుంది కదా, అలా సౌండ్ వస్తుంది. అది ఎలా ఉంటుందంటే ఓకే ఏదో విరిగిపోయింది, మనం ఏదో పడిపోతామేమో అనిపిస్తుంది. బట్ భయపడక్కర్లేదు.
అండ్ ఈ రైడ్ ఏంటంటే ఇంకా కొంచెం ముందుంటే బాగుండేది అనిపిస్తుంది. స్టార్టింగ్‌లోని మనకి వదిలేటప్పుడు ఒక 3 టైమ్స్ చాలా ముందుకు వెళ్ళి వెనక్కొస్తాం. ఆ తర్వాత నార్మల్ ఉయ్యాల ఊగినట్టే ఉంటుందనమాట. ఇంకొంచెం మంచిగా ఉంటే బాగుండేది అనిపించింది ఆ ప్రైస్‌కి. మాకన్నా ముందు ఒక కపుల్ ఎక్కారు. వాళ్ళేంటంటే చాలా భయపడిపోయారు. అమ్మో! చాలా భయంగా ఉంది, మీరెక్కద్దు అని చెప్పారు. బట్ వి డిడ్ ఇట్. అంత భయంగా ఏమి అనిపించలేదు. ఫస్ట్‌లో అలా అనిపిస్తుందంతే. సో, ఇక్కడ మేము చేయాల్సిన 4 రైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఒక చిన్న టీ బ్రేక్ తీసుకున్నామనమాట. సో, కాసేపు అక్కడ టీ తాగేసి ఇంకా సోలంగ్ వ్యాలీ స్నో పాయింట్‌కయితే స్టార్ట్ అయిపోయాము. స్నో పాయింట్‌కి రీచ్ అయ్యాక మనకి అక్కడ కౌంటర్ నెంబర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి ఏటీవీ బైక్ ఎక్కడానికి. చాలా కౌంటర్సే ఉంటాయి. మన రిసిప్ట్‌లో ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి ఏటీవీ బైక్ ఎక్కిస్తారు. ఇది డ్రైవ్ చేయడం చాలా కష్టం. చూడ్డానికి ఏముందిలే అనిపిస్తది. బట్ డ్రైవ్ చేస్తే తెలుస్తది. మనం స్నో పాయింట్‌కి రీచ్ అవ్వాలంటే ఎయిదర్ ఈ హార్స్ రైడ్ చేసుకోవాలి, లేదంటే ఏటీవీ బైక్ బుక్ చేసుకోవాలి. నా ఒపీనియన్‌లో ఏటీవీ బైక్ ఈస్ బెస్ట్. ఎందుకంటే చూసారా రోడ్స్ ఎలా ఉన్నాయో, ఒక పక్కంతా రాళ్ళు ఉంటాయి. మధ్యలో మనం పైకి వెళ్ళేటప్పుడు బ్లాక్ ఐస్ కూడా ఉంటుందన్నమాట. అలాంటిది ఏటీవీ బైక్ అయితేనే క్యారీ చేయగలదు. ఇలా హార్స్ అయినా సరే కొంచెం ఇబ్బంది పడతాము. కొంచెం డిస్టెన్స్ అయితే హార్స్ పైన వెళ్ళినా ఒక అర్థం ఉంది. బట్ చాలా డిస్టెన్స్ వెళ్ళాలి. నాకైతే వద్దు అనిపించింది. అందుకే మేము ముందే ఏటీవీ బైక్ సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ మేము వెళ్ళినప్పుడైతే లిటరలీ నో మంచు. చూస్తున్నారా అసలు స్నోనే లేదు. పైన మంచు ఉంది తప్ప కిందన మేము వచ్చిన ప్లేస్‌లో అయితే అస్సలు స్నో లేదు. అనుకున్నదొకటి అయింది మా పరిస్థితి అక్కడ. ఏదో కొన్ని ప్లేసెస్‌లో స్నో ఉందన్నమాట. స్కీయింగ్ చేసే దగ్గర స్నో ఉంది. అండ్ ఆ పక్కన ట్యూబ్ ఆడుకునేది ఇది. అంటే పైనుంచి ట్యూబ్‌లో కూర్చోబెట్టి వదిలేస్తారు. అక్కడ స్నో ఉంది. ఈ 2 ప్లేసెస్‌లో స్నో ఉంది. అండ్ ఈ ప్లేస్‌లో స్నో ఉంది. ఇక్కడే మేము పిక్చర్స్ తీసుకున్నాం అండ్ ఆడుకున్నాం కాసేపు. అక్కడ మాత్రమే. మిగతా దగ్గర ఎక్కడా స్నో లేదు. అసలు నేనొచ్చిందే స్నో కోసం. నాకు ఆ స్నో ప్లేసెస్ అంటే పిచ్చి. అందుకనే ప్లాన్ చేశాను. బట్ నా దరిద్రం ఏంటంటే అప్పుడే స్నో లేదు. మేము స్టార్ట్ అయిన రోజు విపరీతంగా స్నో పడి నెక్స్ట్ నుంచి ఇంకా రెస్క్యూ టీమ్ ఆపరేషన్స్ వచ్చేలా స్నో పడిందంట. వన్ బెస్ట్ థింగ్ ఏంటంటే మేము అప్పుడు ప్లాన్ చేయలేదు. ఒకవేళ అప్పుడు ప్లాన్ చేసుంటే అసలు ఏది తిరిగేవాళ్ళం కాదు అండ్ స్ట్రక్ అయిపోయేవాళ్ళం. ఇంకా దానికన్నా ఇదే బెటర్ అనిపించింది. నెక్స్ట్ ఇంకా మేము అటల్ టన్నెల్‌కి వెళ్ళామన్నమాట. ఇది మొత్తం 9 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. వరల్డ్స్ లార్జెస్ట్ హైవే టన్నెల్ ఇది. నార్మల్ స్నోయి డేస్‌లో మనకి అటల్ టన్నెల్ వరకు రీచ్ అయ్యేకి ఛాన్సే ఉండదు. సో, ఒకవేళ మీరు స్నో లేని టైంలో వెళ్తే తప్పకుండా అటల్ టన్నెల్ విజిట్ చేయండి. చాలా బావుంటుంది. స్నో పాయింట్ కన్నా చలి ఇక్కడే ఎక్కువుంది. పిక్స్ తీసుకోవడానికి కూడా అక్కడ వ్యూ బాగుంటుంది. వెనకాల మౌంటైన్స్ అన్నీ కనిపిస్తాయి. సో, సోలంగ్ వ్యాలీలో మేము చేసిన క్రేజీ యాక్టివిటీస్ వ్లాగ్ ఇది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ఆల్సో మీరు ఎప్పుడైనా విజిట్ చేసినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా చెప్పేయండి. వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇంకో మంచి వీడియోతో కలుద్దామే. బాయ్ బాయ్.